రోడ్ సైడ్ ఈ బండి అయితే ఎప్పుడు గ్రీనిష్గా కనిపిస్తుంది. వీళ్ళ దగ్గర బాగా ఫేమస్ కూడా. వీళ్ళ దగ్గర ఏంటంటే హాట్ చాటు, పానీపూరి, న్యూడిల్స్, తర్వాత పరోటా. ఈవినింగ్ టైంలో అంత బాగా ఫుడ్ అయితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర. 3 గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఏంటంటే వర్షం ఒక పక్క నుంచి పడుతుంది. నేనైతే హాట్ చాట్కి అయితే లైన్ కట్టాను. చాలా జనాలు అయితే ఉన్నారు వీళ్ళ దగ్గర. హాట్ చాట్ ఇంకా రెడీ అవుతూనే ఉంది. జనాలు అయితే మాకు కావాలి అని కొద్దిగా అడుగుతూనే ఉన్నారు. నేనైతే వేసి భయ్య అన్నాను. ఒక కప్ అయితే 30 రూపాయలు మాత్రమే అంట. వీళ్ళ దగ్గర ఏంటంటే ఎప్పుడు ఈ షాప్ మొత్తం అంటే రోడ్ సైడ్ బండే ఇది కూడా మొత్తం ఇలా గ్రీనిష్గా ఫుల్ డెకరేటివ్గా వెరైటీ డెకరేటివ్గా చేస్తూ ఉంటారు ఈ బండికి అయితే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా తినాలి అనిపిస్తే మేమైతే ఇక్కడికే వస్తూ ఉంటాం అన్నమాట. అది కూడా అప్పుడు ఛానల్కి 1 మినిట్ వీడియో కాస్త 3 మినిట్ వీడియో అయ్యిందంట. మీరు ఫుల్ వీడియో అనేది చూస్తూ ఉండండి, మీకే తెలుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను పిల్లలకైతే పార్సల్ అయితే కట్టించేసాను. 4 పార్సల్ అయితే కట్టించాను వేడిగా తినడానికి. నేను కూడా తీసుకుంటున్నాను. ఒక కప్ అయితే మా అమ్మగారు అయితే తీసుకున్నారు. ఇవన్నీ డబ్బులు ఇచ్చిన తర్వాత నేను కూడా ఒక కప్ అయితే తీసుకుంటున్నాను. ఈ వర్షం పడుతుంది, జనాలు అక్కడ చూసారు రోడ్డు మీద తినేస్తున్నారు అక్కడికక్కడే. నేను కూడా కప్ అయితే తీసుకున్నాను కదా, వేడిగా ఉంది. నోరైతే కాలిపోతుంది. మాట కూడా మాట్లాడలేకపోతున్నాను బయటికి. మనకి ఏంటంటే చాలా వేసారు ఇందులోని. మనకి కొద్దిగా ఫ్రూట్స్ అదే బీట్రూట్, ఆనియన్, కొత్తిమీర, తర్వాత ఏంటంటే కొద్దిగా క్రిస్పీగా ఉంటాయి కదా ఆ ఐటమ్స్ కూడా ఏవేవి వేశారు. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగున్నది కూడా. అది కూడా వర్షం అయితే ఒక పక్క నుంచి పడుతుంది కదా, అందుకే వేడిగా తినేస్తున్నాను అనమాట. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మరిన్ని వీడియోస్ గురించి నా ఛానల్ అయితే చూస్తూ ఉండండి. చాలా బాగుందన్నమాట టేస్ట్ అయితే.